నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్లదే కీలక పాత్ర అని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆదివారం ఉదయం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2వ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. విద్యాశాఖ, ఆయుష్ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్ ట్రైనర్స్ కు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. ఆదివారం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు 200 మంది పైగా యోగా ట్రైనర్స్ కు మెరుగైన శిక్షణ ఇచ్చి నెల రోజుల పాటు వీరి ద్వారా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలందరికీ యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించారు. యోగా గురువు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, బిహెచ్ఈ సత్యనారాయణరాజు, పిఎస్టి భవానీ మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ ఇచ్చారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా అత్తిలి శాఖ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు కథలు చెప్పడం, కథలు చెప్పించడం, పుస్తక పఠనం, పుస్తక సమీక్ష చేయించారు. అనంతరం ల్యాప్టాప్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి విద్యార్థి ల్యాప్టాప్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని రిసోర్స్ పర్సన్ సందీప్ అన్నారు. విశ్రాంత గ్రంథపాలకుడు శేషవేంద్రరావు సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పే వెంకటేశ్వరరావు, సిహెచ్ బాలాజీ, ఎం ప్రసాద్, టి దానకృష్ణ, ప్రియాంక, అనుపమ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథపాలకుడు డి కృష్ణారావు పర్యవేక్షించారు. అత్తిలి మండలం మంచిలిలో కొలువైన శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు విశేష పూజలు జరిగాయి. అన్నదాన ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. స్థానిక నాయకులు సిరగాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం చివరిలో అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ ఉండమ్మా. మా మంచిలి గ్రామంలో ఏం చేస్తున్న ఈ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా మే నెల లాస్ట్లోనూ శుక్రవారం అమ్మవారికి జాతర చేస్తుందండి. మంచిలి గ్రామ పురవేదుల్లో అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. అదేవిధంగా సాటర్డే వచ్చినప్పటికీ, శనివారం వచ్చినప్పటికీ కుంకుమ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆదివారం వచ్చినప్పటికీ అన్న సమారాధన జరుగుతుంది. ఈ అన్న సమారాధనకి మంచి గ్రామే కాకుండా 15 గ్రామాల నుంచి, పక్కల 15 గ్రామాల నుంచి అందరూ వస్తారు. అదేవిధంగా 4000 మందికి పైగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా భోజనాలు చేసి వంటలు కూడా చాలా బాగున్నాయని అమ్మవారు ఆశీస్సులు తీసుకుని గ్రామంలో కూడా అందరూ భోజనం చేసి వెళ్ళారండి. ఈ అమ్మవారు అయితే చాలా స్వచ్ఛమైన తల్లి. అందరూ కూడా వెళ్ళే భక్తులందరూ కూడా అమ్మవారి గుడి దగ్గర ఆగి అమ్మవారు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇటువంటి అమ్మవారు మా మంచిలి గ్రామంలో అమ్మవారి లెసన్స్ మా అందరికీ ఎప్పుడు ఎలగల కలుగుతూ ఉండాలని, ఇలాగే గుడి అన్ని విధాలుగా డెవలప్ అవుతూ ఉండాలని, అందరి సహకారంతో ఉండాలని, అందరి సహకారంతో అలాగే ఈవో గారు ప్రత్యేకించి ఈ గుడి కోసం చాలా శ్రద్ధ తీసుకుని భోజనాలకి అనేక ఏర్పాట్లు చేశారు. వెనుకబడిన తరగతుల మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భాజపా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో వైకాపా ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి భ్రష్టుపట్టించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లను పునరుద్ధరించి ఆయా కులాల వారికి ఆర్థికంగా నిలుస్తుంది అన్నారు. అధికారం చేపట్టినటి నుంచి మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తుందన్నారు.
ఇంటి వద్ద ఉండే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చింది వారి ఉన్నతికి తోడ్పాటు అవుతుంది అన్నారు. పీసీ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజనల్ డైరెక్టర్ జి సత్యరమేష్, జిల్లా ఇన్ఛార్జ్ పి శ్రావణి, కూటమి నాయకులు తాతపూడి మారుతీరావు, తామరాపు రమణమ్మ, ఇందిరాదేవి, బొల్లాడ నాగరాజు, రాసాబత్తుల అనుకుమార్, కె మణిదీప్, ఒమ్మి రాంబాబు, గమిని రాంబాబు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ వీక్షించాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి కోరారు. ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ 122వ కార్యక్రమాన్ని పట్టణంలోని మహిళలతో కలిసి ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలియజేశారు అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని మోడీ పేర్కొన్నారు అన్నారు. పెహల్గాం ఉగ్రవాదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహం నింపిందని, మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేశాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బల్లాడ నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకులో మానవతా సంస్థ సమావేశం కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగింది. వేసవిలో చలివేంద్రాల నిర్వహణకు సహకరించిన ఎస్వి సతీష్ బాబు, బొల్లం రామకాశీలను శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు అభినందించారు. ఈ సందర్భంగా ముప్పిడి అనూష అనే ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు, సంస్థ తరపున పరిమి సూర్యారావు 5,000, ముంగూరి హనుమంతరావు 5,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, వివి రామకృష్ణ, కటారి విశ్వనాథం, కె రాజరాజేశ్వరరావు, అక్కిన కాశీ విశ్వనాథం, ఆలపాటి సోమేశ్వరరావు, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, బోడపాటి ప్రసాద్, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పోలింగ్ నెంబర్ 43లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుకా నివాసంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం వివిధ సామాజిక మాధ్యమాల్లో నిర్వహిస్తూ వస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భాజపా నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ప్రధాని మోడీ ప్రస్తావించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్, కొడమంచిలి జితేంద్ర, పోలిశెట్టి బాలాజీ, పెదమల్లు అవినాష్, సలీం, రామకృష్ణ, రామయ్య, నీలాపు దుర్గారావు, కమల్ రాజ్, శ్రీను, సతీష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెనువంట్ర గ్రామంలో భూపతిరాజు శ్రీనివాసరాజు, సాయి గీతా దంపతులతో నిర్మించిన బ్రహ్మర్షి పత్రి మహాపత్రిజీ ధ్యాన మందిరం వద్ద తణుకు పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె మణికుమార్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మణికుమార్ మాట్లాడుతూ పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన, సైంటిస్ట్ నాగేశ్వరరావు సాంగత్యం ద్వారా మౌన సాధన చేసి పూర్తి అవగాహన చేసుకున్నానని తెలిపారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిర్వాహకులు మణికుమార్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ మాట్లాడుతూ పిఎంసి ఛానల్ కు అందరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తులసమ్మ, మధు, పడాల సూర్యనారాయణ రెడ్డి, శ్రీదేవి, రమణమ్మ, పార్వతి, మంతెన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహదేవపట్నం గ్రామంలోని బొక్కావారిపాలెంలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి అన్న సమారాధన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. అభయాంజనేయ స్వామి 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి తమలపాకుల పూజ, కుంకుమార్చన జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఏఎంసీ మాజీ చైర్మన్ బొక్క వెంకటేశ్వరరావు, కమిటీ ప్రతినిధులు నాగరాజు, లైన్మెన్ వీరబాబు మాస్టర్, బలం తులసి, నాగేంద్ర, కాశీ, పద్మావతి, గోపాల శ్రీను, కిటయ్య, కృష్ణమూర్తి, దుర్గా ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన జరిగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్, వివిధ పక్షాల నాయకులు, ఇతర ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు ఆధ్వర్యంలో మహదేవపట్నం గ్రామంలో జనసేన
జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు చిన్నబాబు పుట్టినరోజు వేడుకలు భారీ స్థాయిలో నిర్వహించారు. ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల జనసేన అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కోసి నాయకులు నాగరాజుకు తినిపించారు, సంబరాలు చేసుకున్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ అఖండ విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలే కారణమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి చిన్నబాబు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని పదవులు ఆశించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైసీపీ నుండి జనసేన పార్టీలో కొంతమంది చేరారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగరాజు జనసేన కండువా కప్పి ఆహ్వానం పలికారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి తాను పార్టీలో చేరుతున్నానని అజ్జమూరు సర్పంచ్ చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జనసేన అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఎర్రబండి రామాంజనేయులు, గాదం నానాజీ, అల్లాడి బాలాజీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.